బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులను పోలీసులు అరెస్టు చేశారు. జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఐమాక్స్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు తరలించారు. కాంగ్రెస్ ఏకపక్షంగా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఇక కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ అండ్ సునీత, మనం చూసాం ఈ రోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిన్న గవర్నర్ ప్రసంగం అయిపోయింది. దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఈ రోజు జరగబోయింది. జరిగే నేపథ్యంలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున జగదీష్ రెడ్డి మాట్లాడడం స్టార్ట్ చేయడంతో కొంత గందరగోళం నెలకొంది. ఆ సమయంలోనే మనం చూసాం స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున నిరసన జరగడం, దాంతో గొడవకు దారియడం, జగదీష్ రెడ్డి మీద చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయనను ఈ సెషన్ మొత్తం కూడా అంటే ఈ నెల 27 వరకు ఆయనను సస్పెండ్ చేశారు స్పీకర్. మొత్తం సభ ఏకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఇదంతా కూడా అప్రజాస్వామికంగా జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్, సస్పెండ్ గురైనటువంటి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే, వీళ్ళంతా కలిసి మూకమ్మడిగా సభ నుంచి బైకాట్ చేసి వెళ్లిపోయారు. మనం చూసాం విజువల్స్ లో కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ అన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కట్టించిన అంబేద్కర్ విగ్రహం దగ్గర నేల మీద బైఠాయించి కూర్చొని నిరసన కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున అక్కడ నిరసన చేసి దాని తర్వాత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితిలో వారిని అక్కడి నుంచి పోలీసులు వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసి హరీష్ రావు, కేటీఆర్ తో పాటు మిగతా నేతలు జగదీష్ రెడ్డితో సహా అందరినీ కూడా ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్ లో కాకుండా తెలంగాణ భవన్ కు తీసుకొచ్చారు. తెలంగాణ భవన్ కు తీసుకొచ్చే ముందు కూడా చాలా గట్టిగానే మాట్లాడారు జగదీష్ రెడ్డితో పాటు కేటీఆర్, హరీష్ రావు. అంటే అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడిపించాలని సభను చూస్తోంది. జగదీష్ రెడ్డి మాట్లాడిన 6 నిమిషాల్లో రన్నింగ్ కామెంటరీ చేయడం తీవ్రంగా ఆటంకం కలిగించిన విషయాన్ని మర్చిపోయారా? వ్యవసాయం, రైతుల కష్టాలని గురించి మాట్లాడే క్రమంలో ఇష్టానుసారంగా ఆయనను గొంతు నిలిపే ప్రయత్నం చేశారు. అక్కడ తండ్రి లాంటి వ్యక్తి స్పీకర్, అలాంటి వ్యక్తి మేము దూషించాల్సిన అవసరం మాకు లేదు. ముఖ్యంగా జగదీష్ రెడ్డి అలాంటి మాటలు ఏం మాట్లాడలేదంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఇది ఖచ్చితంగా జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా పరిగణిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చామంటూ కేటీఆర్ గాని హరీష్ రావు చెప్పడం జరిగింది. బట్ రేపు మొత్తం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలన్నటువంటి నిర్ణయానికి కూడా వచ్చింది. బట్ మొత్తానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ భవన్ లో అందరూ కూడా సమావేశం అవుతున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం 20% కమిషన్ల ప్రభుత్వంగా మారిపోయింది. అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా, గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ చెల్లించకుండా, రైతుల కష్టాలు తీర్చకుండా, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల గోసను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం నడుస్తుంటే మేము మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా అంటూ కేటీఆర్ గాని జగదీష్ రెడ్డి గాని ఇద్దరు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. దాని తర్వాత ఇది నియంత్రిత పొగడుతో ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఎంతకాలం మనగలరు అంటూ వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కనుక ఏకపక్షంగా నియంత్రిత పోతల్లో నడవడం అనేది, ముఖ్యంగా ప్రతిపక్ష అని గొంతును కాలరాయాలని చూసినా కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతామనేటువంటి విషయంలో వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక వారు మరి కాసేపట్లో వాళ్ళందరూ మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ కూడా చెప్పారని కూడా కేటీఆర్ అన్నారు. అవసరమైతే మీకు క్షమాపణ చెప్పడానికి కూడా మాకేం ఇబ్బంది లేదు, తండ్రి లాంటి స్పీకర్ మీద మేము మాటల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఇష్టానుసారంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కేటీఆర్ గాని హరీష్ గాని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ దీని మీద భవిష్యత్ కార్యాచరణ వాళ్ళు చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రజాపాలన నియంత్రిత పాలనగా నడుస్తుంది, దుర్మార్గ పాలన అంటూ కూడా ఇద్దరు గొంతెత్తారు. బట్ చూడాలి దీని మీద ఎలాంటి నిరసన కార్యక్రమాలు రేపు నిర్వహిస్తారు,
ఏంటనేది కూడా చూస్తున్నాం. అదే రకంగా అయితే నరేందర్ ఒక పక్క ప్రభుత్వం కూడా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని సమర్థించుకోవడంతో పాటు జగదీష్ రెడ్డి మీద ఎక్కువగా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, దళిత స్పీకర్ను అవమానించారంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుంది కదా. ఇటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఈ వ్యవహారం ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా శివ, ఎందుకంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇది రెండో రోజు మాత్రమే. నిన్న అంతా కూడా కేవలం గవర్నర్ ప్రసంగం. ఈ రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఇంకా దాదాపు 10-12 రోజులు సభ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా రేపు సభ సెలవు ఉంది. ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా సభలోనే చేస్తుంది. సభ బయట నిరసన కార్యక్రమాలు కానీ ప్లకార్డ్స్ గానీ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రేపు నిరసన కార్యక్రమాలు చేయాలని భావిస్తుంది. అదే సమయంలో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. బట్ ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం పదే చెప్తోంది. మంత్రులు కూడా సభలో చెప్పారు, మేము గతంలో లాగా మేము ఏం చేయడం లేదు, మేము చాలా సామరస్యంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తున్నామని కూడా మంత్రులు చెప్పారు. ఒక దళిత స్పీకర్ను చూడకుండా ఇష్టానుసారంగా ఆయనను ఈ రకంగా మాట్లాడడం, అదే వేరే కులస్తులు ఉంటే ఆ రకంగా మాట్లాడే వల్ల స్పీకర్ అన్నటువంటి చేరుకు కనీసం విలువ ఎందుకు ఇవ్వట్లేనట్టు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నారు. కేసీఆర్ మీకు ఇదే నేర్పించారా, బీఆర్ఎస్ ఎంపీ మీటింగ్ పెట్టించి మీకు ఇదే నేర్పారంటూ కూడా బట్టి గాని సీతక్క గాని మంత్రులు గట్టిగానే బీఆర్ఎస్ ని ఎండగట్టినటువంటి పరిస్థితి. బట్ చూడాలి, దీని మీద బీఆర్ఎస్ కూడా బయటకు వచ్చి ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో త్వరలో జరిగేటువంటి మిగతా సభలో ఎట్లాంటి యాక్టివిటీ ఉండబోతుంది. అదేవిధంగా అంటే వాస్తవానికి మనం చెప్పుకోవాలి, గతంలో రేవంత్ రెడ్డిని కూడా ఇదే రకంగా, కోమటిరెడ్డిని కూడా బయటికి పంపించినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అదంతా కూడా ప్రతీకారం అన్నటువంటి విమర్శలు బయటకు వస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి స్పీకర్ ని ఏకవచనంతో మాట్లాడడం కానీ, ఆయనను కించపరిచేలాగా ఉన్నాయన్నటువంటి ఈ సభా ఉల్లంఘన కిందికి వస్తుందనేటువంటి విషయాన్ని అయితే బట్ మంత్రులు చెప్తున్నారు. బట్ స్పీకర్ కూడా అదే విషయాన్ని చెప్పి ఆయన బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఖచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాలు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డేసే బగ్గు అనేటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఈ సభలో కూడా మరింతగా వాడివేడి చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ. Vidavi Rajam,